ఆషాఢ బోనాల ఉత్సవాలపై జోగినీలు శివసత్తులు అసహనం వ్యక్తం చేశారు. బల్కంపేట అమ్మవారి కళ్యాణ రోజున పోతురాజులు జోగినీలు శివసత్తులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తెలంగాణ శివసత్తుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జోగిని శ్యామల తప్పుపట్టారు. తమను అవమానించి అడ్డుకున్నందుకు ఈసారి సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి బోనాల పండుగను చేయమంటున్న జోగిని శ్యామలతో మా ప్రతినిధి ఉదయ్ ఫేస్ టు ఫేస్. శివశక్తులు అంటే అమ్మవారికి ప్రత్యేకత ఉంది. దాంతోపాటు ఏదైతే ప్రతి సంవత్సరం లాగా అంటే బోనాలు రాగానే శివశక్తులకు కావచ్చు పోతురాలకు ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. కాకపోతే ఈసారి బల్కంపేట్ కళ్యాణ మహోత్సవంలో కూడా శివశక్తులపై పోలీసులు లాఠీ చార్జీ చేయడానికి కూడా వీళ్ళు శివశక్తులు కావచ్చు అటు పోతురాజులు కావచ్చు వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు జోగిని శ్యామల గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏం జరిగింది అక్కడ బల్కంపేట్ కళ్యాణం రోజు, ఎలా ఇన్సిడెంట్ జరిగింది అనేది వారి మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి, అంటే బల్కంపేట్ కళ్యాణ మహోత్సవంలో జోగినీలపై లాఠీచార్జ్ జరిగిందని కూడా మీరు చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ ఏం జరిగింది? అక్కడ గతంలో ఎప్పుడు మేము వెళ్ళే వాళ్ళము, మాకు ఏదైనా అరేంజ్మెంట్స్ చేసేవాళ్ళము. ఈసారి పాసులు ఇవ్వట్లేదని పాసులు ఇవ్వలేదు, పాసులు రిస్ట్రిక్ట్ చేశారన్నారు. అంటే నేను కళ్యాణం టికెట్ కూడా కొనుక్కున్నాను. ఎందుకంటే ఎంత దౌర్భాగ్యం అంటే మేము రావడానికి కూడా కళ్యాణం టికెట్ కొని వస్తాం. అయినా ఓకే, అందరిలాగా మేము ఒకటే కదా అని అనుకున్నాం. కానీ అట్లీస్ట్ ఎప్పుడు సాంప్రదాయ సంస్కృతులను కాపాడే మమ్మల్ని అక్కడికి రావడానికి కూడా ఆపేసి ప్రోటోకాల్ ఉంది, లోపల మినిస్టర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, మిమ్మల్ని ఇప్పుడే వదలము, వాళ్ళు వచ్చాక మీరు పోదురు కానీ అని ఆపేయడం అయితే దౌర్భాగ్యం. అండ్ మోర్ ఓవర్ పోతురాజును కొట్టడము అండ్ శివశక్తులను కొట్టడము చాలా, దీని మీద అయితే నేను చాలా సీరియస్గా పోలీసు వ్యవస్థ మీద కానీ గవర్నమెంట్ ప్రభుత్వం మీద కానీ నేను చాలా దుఃఖం వ్యక్తపరుస్తున్నాను. ఎందుకంటే కల్చర్ రిప్రజెంటేటర్స్కి ఒక వాల్యూ ఉంటుంది. గతంలో కూడా బోనాల పండుగ వచ్చిన నేపథ్యంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ వాటిని నెక్స్ట్ డే రోజు అంటే మీటింగ్ పెట్టేసి సమస్యలను కూడా క్లియర్ చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి కూడా లేదు అని అనిపిస్తుందా? తప్పకుండా నేను ఈ విషయంలో మాత్రం గత ప్రభుత్వాల్లో కొంచెం అప్రిషియేట్ చేయాలి. బికాస్ గత ప్రభుత్వంలో ఇబ్బందులు జరిగాయి, కానీ వాళ్ళు ఇమ్మీడియట్ మేము రోడ్డు మీద కూర్చుంటే అప్పటికప్పుడు సమస్యలు ఏంటి అని పరిష్కరించి కొన్ని పాసులు ఇచ్చి స్పెషల్ లైన్ కానీ మేము వెళ్ళినప్పుడు కళ్యాణంకి లాస్ట్ ఇయర్ మేము దగ్గరుండి తలంబ్రాలు పోసాము స్వామికి. మంత్రులందరూ ఉన్నారు, మేమే దగ్గర అమ్మవారి పూజ చేసేటప్పుడు ఆ కైంకర్యాలు చేసేటప్పుడు మేము దగ్గర ఉన్నాము అని అనిపించింది. ఇప్పుడు అది లేదు ఇది లేదు, నేను ప్రభుత్వానికి మెమరాండం ఇచ్చాను, అది కూడా వాళ్ళు పట్టించుకోకుండా అట్లీస్ట్ ఒక కమిటీ మీటింగ్లో ఒకరిని ఏర్పాటు చేయడం. నేను అదే అంటున్నాను, ఒక్కరిని ప్రాతినిధ్యం ఇస్తే సమస్యలు ఏంటి అని ఒక్కసారి పిలిపించి ఒక గౌరవప్రదమైన వేదికని కల్పించి దాంట్లో మా సమస్యలు అడిగితే ఎంత బాగుంటుంది. బోనాలు ఎంత బాగా చేస్తాం, వాళ్ళు పట్టించుకోకపోతే సరే మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చేసరికి ఇంకో ప్రభుత్వం వచ్చే వరకు వెయిట్ చేస్తామని అనుకోవడం తప్ప మా దగ్గర ఇంకా ఆయుధం లేదు. 100% గత ప్రభుత్వాలు అయితే చాలా వరకు చేశాయి. ఇప్పుడు మేము ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ జీరో అయ్యింది. ఇక్కడ పోలిస్తే అంటే గత పోలీస్ వ్యవస్థతో పోలిస్తే గతంలో అయినా కనీసం రెస్పెక్ట్ ఇచ్చి ఆలయాలకు తీసుకెళ్ళి మా పూజా కార్యక్రమాలు మమ్మల్ని కొనసాగించేవారు. కానీ ఇప్పుడు ఉన్న పోలీస్ వ్యవస్థ, ఇప్పుడు వచ్చిన వ్యవస్థ కూడా మొత్తానికి అంటే గతంకి విరుద్ధంగా కూడా చేస్తూ ఉన్నారు. కనీసం మమ్మల్ని లోనికి కూడా పోనివ్వట్లేదు అని అంటున్నారు. దాంతోపాటు ఇప్పుడు రాబోయే సికింద్రాబాద్ బోనాలు వస్తున్నాయి, దానిపై మీ రెస్పాన్స్ ఏంటి, మళ్ళీ అక్కడ మీ డిమాండ్స్ ఏంటి? ఒక్క విషయం చెప్తానండి, నేను అక్కడ రథం ఊరేగించారు. అక్కడ రథం చూసుకున్నట్టయితే మీరు ఆ వీడియోలు టెలికాస్ట్ చేసుకోండి. పోలీసు వాళ్ళు మాత్రమే అక్కడ అమ్మవారికి రథం లాగుతున్నారు, కానీ శివశక్తులు నార్మల్ పబ్లిక్ భక్తులు లేరు. వాళ్ళందరినీ కొట్టి చెల్లాచెదురు చేశారు. మీరు స్టార్ట్ చేయడమే మంత్రులు రావాలి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు రావాలి, ప్రోటోకాల్ వాళ్ళు రావాలి అని చెప్పి ఆపి అక్కడ 6-7 గంటల వరకు టైం వేస్ట్ చేస్తే అక్కడ ఇష్యూస్ జరుగుతాయి. ఆ రథం లాగేటప్పుడు భక్తులని అవకాశం ఇవ్వకుండా మీరే అది చేసుకుంటే ఇంకా మేమెందుకు మేము చేసే పనులైనా మమ్మల్ని చేయించాలి. వేల పోలీసులు, వందల భక్తుల ఇది ఇట్లాంటిది అయితే ఎప్పుడు జరగలేదు. మొత్తానికి మీ డిమాండ్ ఏంటి? అంటే సికింద్రాబాద్ బోనాలు వస్తున్నాయి కదా, ప్రభుత్వంపై మీ డిమాండ్ ఏంటి? అంటే బల్కంపేటలో జరిగిన సంఘటన మళ్ళీ జరగకుండా ఉండాలంటే మేమైతే ఇప్పటి వరకు చరిత్రలో జోగినీలు శివశక్తులు బోనాల్ని బాయ్కాట్ చేయడం మాత్రం ఇప్పటి వరకు జరగలేదు. ఇది దేవాలయాల 200 ఏళ్ల చరిత్ర కలిగిన
దేవాలయాల్లో వాళ్ళని అడగండి, ఎప్పుడు కూడా శివశక్తులు రాకుండా ఉండేది లేదు. శివశక్తుల మెయిన్గా ఎవరైతే బాగా ఫెమిలియర్గా చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా యావత్ శివశక్తులు కూడా చాలామంది బాయ్కాట్ చేస్తున్నాము. మీరు ఒకవేళ సమీక్షించి మీరు ఏమైనా ఏర్పాట్లు చేసి మా శివశక్తులకు ఒక ప్రయారిటీ ఇచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తే అంగరంగ వైభవంగా బోనాల పండుగని రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు చూసే విధంగా మేము అంత రంగ వైభవంగా బోనాల కల్చర్ని రిప్రజెంట్ చేస్తాం. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే బల్కంపేటలో జరిగిన సంఘటనను పునరావృతం కాకుండా సికింద్రాబాద్ మహంకాళి బోనాలకు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వెంటనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి జోగినీలకు కానీ పోతులకు కానీ గత ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక లైన్లు పెట్టి దర్శనానికి అనుమతి ఇచ్చిందో అదేవిధంగా కూడా పంపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సికింద్రాబాద్ మహంకాళి బోనాలకి మాత్రం మేము బైకాట్ చేస్తున్నాం. దాని బల్కంపేట జరిగిన సంఘటనని తీసుకొని మేము సికింద్రాబాద్ బోనాలకు కూడా మేము బైకాట్ చేస్తున్నామని చెప్పేసి శ్యామల తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో కలిసి ఉదయకిరణ్, టీ న్యూస్, సోమాజిగూడ.